రైట్. ఇక నేషనల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై ఈసీ అనైతిక చర్యలకు పాల్పడింది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించింది అనేది. సో రిగ్గింగ్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు, భారీగా దేశంలో ఓట్ల చోరీ జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఏంటి త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా దేశంలో? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు రాహుల్ గాంధీ అనేది ఒక పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా పెద్ద విషయాన్నే పట్టుకున్నాడా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆయన దారుణమైన అటాకులు చేస్తున్నాడు. ఆయన ఉపయోగించిన పదమే ఒక అణ్వస్త్రం లాంటి సాక్ష్యం అని మొదలుపెట్టేశాడు ఆయన పదం. దానికి తగ్గట్టే ఆయన బెంగళూరులో ఒక డిజిటల్ బోర్డు పెట్టుకుని టోటల్ ఎలా ఫ్రాడ్ జరిగింది, మాసివ్ ఫ్రాడ్ లోకల్ లెవెల్ నుంచి, ఒక బూత్ లెవెల్ నుంచి, ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి, ఒక స్టేట్ మహారాష్ట్ర లాంటి అసెంబ్లీ ఎన్నికల నుండి, యూపీలో ఇలాగే అక్రాస్ ది స్టేటు దొంగ ఓట్లు ఎలా వేస్తున్నారు, ఏపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఏ తప్పు చేస్తుంది అని చెబుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో సుమారు 60 నుంచి 100 స్థానాల్లో రిగ్గింగ్ జరిగింది, దానివల్లే ప్రధాని అధికారంలో ఉన్నారు, బీజేపీతో ఎలక్షన్ కమిషన్ కొల్యూడయ్యింది. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు. రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఆయన చేసే ఆరోపణలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరోపణలే నేనేమంటానంటే 1974-73లో ఇందిరా ఎలక్షన్ ఒకటి జరిగింది. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా రాయ్బరేలీ నుంచి ఎలక్ట్ అవుతే అక్కడ అలహాబాద్ హైకోర్టు అది చెల్లదు అని చెప్పింది. దాన్ని ఇందిరా వర్సెస్ రాజనారాయణ కేసు అంటాం అనమాట మనం. ఆ కేసులో ఇందిరా ఎంపీ అభ్యర్థిత్వం చెల్లదు, లోక్సభలో ఎన్నికలైంది చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు ధైర్యం ఇచ్చింది. దానివల్ల ఎమర్జెన్సీ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్ జరగబోతాయా అంటే రాహుల్ గాంధీ ఏదో చిన్న ఒక్క లోక్సభ కాదండి, 60-70 స్థానాల్లో ఇలా జరిగింది. దానివల్లే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. బీజేపీ 240 ఓట్ షేరింగ్ కూడా 2.5 ఇండియా ఎన్డీఏ గ్రూపుల మధ్య. కాబట్టి ఇది రిగ్గింగ్ జరిగింది. కాబట్టి డిజిటల్ సెన్సెస్ ఉండాలి, ఇది డిజిటల్ వాటర్ లిస్ట్ ఉండాలి. ఎందుకు అని చాలా పెద్ద 10 క్వశ్చన్లు ఆయన సంధించారు. ఇప్పుడు దీనివల్ల ఏమవబోతుంది అంటే రాహుల్ గాంధీ ఈ సాక్ష్యాలను నిజంగా కోర్టులో నిరూపించగలిగితే, నిజంగా ఒకటేనండి, ఈ సాక్ష్యాల్ని అకార్డింగ్ టు మనకి రాజ్యాంగం ఏం చెప్తుందంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుంచి 329 ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయాలు ఈ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రకారం ఎక్కడైనా అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో వివాదాలు వస్తే అది సుప్రీంకోర్టు హైకోర్టులే పరిష్కరించగలం, ఇంకా కింది కోర్టులో వెళ్ళడానికి లేదు. ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థని రాహుల్ గాంధీ అటాక్ చేయడానికి ఉండదు, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ. కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈ సాక్ష్యాలు ఏదన్నా ఉంటే అది వెంటనే తొందరగా సుప్రీంకోర్టులో ఇవ్వాలి, లేకపోతే హైకోర్టులో పెట్టాలి. ఇవి సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి ఇవి క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే ఎలక్షన్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి క్రెడిబుల్లా కాదనేది కోర్టులోనే నిర్ధారించబడాలి. ఈయన ప్రజా కోర్టులోకి వెళ్ళారు కానీ అవసరమైన కోర్టులోకి వెళ్ళలేదు. కానీ ఆ కోర్టుకి వెళ్తే ఇవి నిరూపిస్తే ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుందండి. ఎందుకంటే రాజనారాయణ ద గ్రేట్ ఇందిరా 1971-74లోనే ఘోరం అయిపోయింది. కోర్టులు ఊరుకోవు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇండియన్ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎలాంటి పరిస్థితి వచ్చి ఎక్కడైనా ఫ్రాడ్, ఎందుకంటే ఎలక్షన్ కమిషను 96.7 కోట్ల ఓట్లు, అంటే అటు యూరోపు అటు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న పాపులేషన్ కంటే మన ఓటర్లు ఎక్కువండి. ఇక్కడ అంత ఈజీ కాదు, చాలా సంక్లిష్టమైన ఎన్నికలు నిర్వహిస్తుంది రాజ్యాంగబద్ధ సంస్థ. అందుకనే లింగ్డో ఇలాంటి వాళ్ళకి రామన్ మ్యాగ్సాసే అవార్డులు వచ్చినాయి, టిఎన్ శేషన్ లాంటికి. ఇప్పుడు ఇలాంటి వివాదం కోర్టుకి వెళ్తే ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే మరి పరిస్థితి ఎలాగా? కాబట్టి అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది సెంటర్లో, కాబట్టి చాలా స్టేట్లో కొయిలేషన్ ఉన్నాయి. కాబట్టి సెంటర్లో కొయిలేషన్ ఉంది కాబట్టి బీజేపీ ఇదంతా ఎందుకు అనుకుందంటే ఆ కొయిలేషన్ గవర్నమెంట్ అలా పెట్టి తొందరగా ఎలక్షన్కి వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఎలాగో బీజేపీ ఫుల్ మెజార్టీ లేదు కానీ పాపులారిటీ ఉంది, అక్కడ కుదరలేదు ఆ టైంలో. ఇప్పుడు యుద్ధంలో గెలుస్తుంది, ఇప్పుడు మోడీ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది, ప్రజాదరణ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇదే మోడీ ఆధ్వర్యంలో ఇంకో ప్రైమ్ మినిస్టర్ని ప్రకటించి ఇదే మోడీ ఆధ్వర్యంలో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఎందుకు, ఈ కోర్టులంతా ఎందుకు? కొయిలేషనే కదా, మళ్ళీ కోర్టులకు వెళ్ళొచ్చు కదా, మళ్ళీ లోక్సభ ఎన్నికలకి వెళ్ళొచ్చు, ఎనీ టైం వెళ్ళొచ్చు, కొయిలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ దీన్ని చాలా బలంగా తీసుకెళ్తున్నాడు ఆయన. దీనివల్ల ఏమవుద్దంటే ఇది నిజమైనా కాకపోయినా రాహుల్ గాంధీ నిజంగా ఎలక్షన్లో ఏదో జరిగింది అన్నట్టు ఆయన తిరుగుతున్నాడు. ఈయన గోబెల్స్ అని బీజేపీ అక్కడ చెప్తుంది మనకి. ఇది గోబెల్స్ అంటే ఏం లేదండి, అడల్ఫ్ హిట్లర్ టైంలో అక్కడ ప్రచార శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, అక్కడ అడాల్ఫ్ హిట్లర్ చచ్చిపోయినా అడాల్ఫ్ హిట్లర్ గెలిచేస్తున్నాడని చెప్పేవాడు.
అడాల్ఫ్ హిట్లర్ సైన్యం ఓడిపోతున్నా అడాల్ఫ్ హిట్లర్దే గెలుపు, జర్మనీదే గెలుపు అని చెప్పేవాడు. చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమనేవాడు. అందుకని గోబెల్స్ అంటారు. బీజేపీ అది అంటుంది, రాహుల్ గాంధీ చెప్పి ఇండియన్ ప్రజల్లో ఇది నిజమన్నట్టు చేసేస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు చూడండి, గత 10 రోజుల ప్రసారం చూస్తే రాహుల్ గాంధీ ప్రతిరోజు మాట్లాడేది నిజంగా ఎలక్షన్లో ఏదో ఫ్రాడ్ జరిగిందేమో, నిజంగా ఏదో జరిగిందేమో అన్నట్టు ఒకటి అవుతుంది. ప్రజలు ఎలక్షన్ కమిషన్ యందు, భారత ప్రజాస్వామ్య ఎన్నికల యందు నమ్మకాన్ని కోల్పోతున్నారు. అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. నువ్వు ఏదైనా ఉంటే కోర్టులై, నీకు ఏదైనా ఉంటే ఇవని. నేను ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది కాంగ్రెస్, జైరా రమేష్ ఇద్దరు ప్రతినిధులు. మీరు ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, దానికి సాక్రెడ్నెస్ ఉంటుంది, దాని క్రెడిబిలిటీని బద్దలయ్యేటట్టు మీరు ఏం చేయకండి అని చెప్తున్నారు. నిజంగా ఇక్కడ చెప్పాలంటే రాజ్యాంగబద్ధ సంస్థ మీద క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా చెయ్యకూడదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి, అది కాంగ్రెస్ లాంటి పార్టీకి మంచిది కాదు. కాబట్టి ఇది ఏమన్నా ఏదైనా ఉందంటే, నిజంగా ఏదైనా ఎన్నికలకి గవర్నమెంట్కి ఏదైనా ప్రాబ్లం వద్దంటే గవర్నమెంట్ కూడా కోయలేషన్ ఉంది కదా, వెళ్ళి లోక్సభ ఎన్నికలకు వెళ్ళొచ్చాను ఎనీ టైము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్లో 177, 170 వీటి ప్రకారం ప్రధానికి ఎప్పుడైనా రాష్ట్రపతికి ఇచ్చి ఈ గవర్నమెంట్ని ఆపండి, మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్తాం, గవర్నమెంట్ క్యాన్సిల్, క్యాబినెట్ క్యాన్సిల్ అంటే రాష్ట్రపతి మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్, ఇదంతా కామనే. కాబట్టి కోయలేషన్ కావాలి. ఇప్పుడు బీజేపీ బాగుంది, ప్రజాదరణ బాగుంది, కాబట్టి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే పూర్తి మెజార్టీ రావచ్చు ఆపరేషన్ సింధూరు వీటి తర్వాత. ఎందుకంటే యుద్ధం తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ గెలిస్తే, యుద్ధం విజయం తర్వాత, కాబట్టి అలా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాడు, గవర్నమెంట్ ఎలా ప్రతిస్పందిస్తుంది, ఇందులో వాస్తవాలు ఎంత, వాస్తవం కానిది ఎంత, ఈ ఎలక్షన్ కమిషన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, ఇవన్నీ చాలా లీగల్ కాంప్లెక్స్ మ్యాటర్స్ అండి. కాబట్టి గవర్నమెంట్ సింపుల్గా లోక్సభ ఎన్నికలకు వెళ్తే అయిపోతుంది కదా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ